వినోద్ ఠాకూర్ కూడా చాలా చక్కగా అంటారు. ఆయన అంటారు, ఈ శరీరం పట్ల మనం ఇంత మోహాన్ని పెంచుకుంటున్నాము, కానీ అసలు ఈ శరీరం చివర్లో ఏమవుతుంది? ఆయన కళ్యాణ కల్పతరులో ఒక చక్కని భజన్ ఉంది, నాకు చాలా ఇష్టమైన భజన్, దుర్లభ మానవ జన్మ. దాంట్లో ఆయన కొన్ని లైన్స్ అంటారు. ఆయన అంటారు, శ్మశాన శరీర మమ పొడియా రహీబే, విహంగ పతంగ తార విహార కరీబే, कुकुर श्रृगाल सब आनंदित होइबे, महोत्सव करीबे आमार ए देह लोइए, जे देह ए गति तार अनुगाता, संसार वैभवार बंधु जो तो जाना, अथेव माया मोह छाड़ी बुद्धिमान, नित्य तत्व कृष्ण भक्ति करुणा संधान. ఈ శరీరం మీద ఎంత మోహాన్ని పెంచుకుంటున్నాను, కానీ చివరి సమయంలో ఈ శరీరం పరిస్థితి ఏంటంటే శ్మశానంలో ఉంటుంది. ఆ శ్మశానంలో నా శరీరం అక్కడ వచ్చినప్పటికైనా బిహంగ పతంగ చాలా ఆనందంగా, ఓహో మాకు ఈరోజు మంచి ఒక బాడీ దొరికిందని దాని మీద ఆడుకుంటారనమాట. ఏదో జాలర బండిలాగా మన కాళ్ళ నుంచి పైనుంచి హ్యాపీగా ఆడుకుంటారు. ఎవరు? ఆ క్రిమికటికాలు అందరూ అలా తిరుగుతూ ఉంటారు. అండ్ అక్కడ ఉన్న కుక్కలు నక్కలు వాళ్ళు ఇంకా హ్యాపీ అయిపోతారు. ఆహా మనకి సండే ఫీస్ట్ దొరికింది, ఇప్పుడు ఈరోజు మనం హ్యాపీగా తిందాము, విందు 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 అని అంటారనమాట. మహోత్సవ్ కరీబే, వాళ్ళు ఆనందంగానే అరే అరే మనకి ఈరోజు మంచి ఫుడ్ దొరికింది అని. సో చివరికి మన శరీరం ఏంటంటే ఆ కుక్కలు నక్కలకి భోజనం అనమాట. సో అప్పుడు అంటున్నారనమాట, ఈ శరీరం మీద ఏదైతే అంత మోహ పెంచుకున్నామో చివరికి ఈ శరీరమే కాదు, ఈ శరీరంతో పెంచుకున్న అనుబంధనాలు, ఈ శరీరంతో ఏర్పడిన రిలేషన్షిప్స్ కూడా, మన బంధుబాంధవులు, మన పిల్లలు, తల్లి తండ్రి అందరు చివరికి ఇక్కడికే వస్తారు. వాళ్ళందరికీ చివరి పరిస్థితి ఇదే అవుతుంది. అతేవ మాయామోహ ఛాడి బుద్ధిమాన్. అందు గురించి బుద్ధిమాన్, ఎవరికైతే కొంచెం బుద్ధి ఉంది వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ మాయామోహ వదిలేయండి. అయితే ఏం చేయమంటారు? నిత్యతత్వ కృష్ణ భక్తి కరుణా సంధాన, కృష్ణ భక్తి చేసుకోండి అన్నమాట. సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ 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 లగే, సబ్ కృష్ణ